Namaste children. How are you all doing? I hope you all are doing good. Isn't it? అందరూ బాగున్నారు కదా? Okay. Let's welcome to our grammar class. So what did we learn in the previous class children? Previous class లో ఏం చదువుకున్నాం? Yes, about articles కదా? Usage of a and an కోసం చదువుకున్నాం. మరి a and an ని ఏ ఆర్టికల్స్ అని పిలుస్తాం? ఇండెఫినేట్ ఆర్టికల్స్ అని పిలుస్తాం కదా. ఓకే, మరి దని ఏమని పిలుస్తాం? డెఫినేట్ ఆర్టికల్ కదా. నౌ టుడే లెట్స్ లెర్న్ ఆర్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ద ఎక్కడ యూజ్ చేయాలి. మరి ఏని యాన్ని ఇండెఫినేట్ అని చెప్పుకున్నాం కదా. అవి దే డు నాట్ రిఫర్ టు ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ కదా. పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ని కానీ చెప్పదు. అందుకని వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. బట్ ఇట్ పాయింట్స్ ద పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ కదా. సో యూసేజ్ ఆఫ్ ద కోసం తెలుసుకుందాం ఈరోజు. ఓకే, లెట్స్ సీ అండ్ ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ కేర్ఫుల్లీ. Okay, look at the board all of you. Now, first rule. So, we have here some rules where to use the ekkada use cheyalo konni rules unnayamma. Now, before with the superlative degree of an adjective. అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఆల్రెడీ మనం యాడ్జెక్టివ్స్ కోసం చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా. యాడ్జెక్టివ్స్లో వీ హ్యావ్ 3 degrees ఆఫ్ కంపారిజన్ కదా. కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్ 3 ఉన్నాయి. సో లాస్ట్ వన్ ఏమంటాం? సూపర్లేటివ్ డిగ్రీ అంటాం కదా. ఆ సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దానికి ముందు మనం ద యూజ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, సీ హియర్ ద వైజెస్ట్ మ్యాన్. సో వైజెస్ట్ అన్నది ఇక్కడ యాడ్జెక్టివ్ కదా. వైజెస్ట్ మ్యాన్ యాడ్జెక్టివ్ కదా. సో యాడ్జెక్టివ్ ముందు అంటే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చే దానికి ముందు ద యూజ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ముందు బిఫోర్ ద యూజ్ చేయాలి. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, సీ హియర్ ద క్లవరెస్ట్ బాయ్. క్లవరెస్ట్ బాయ్. ఓకే, సో క్లవరెస్ట్ బాయ్. సో సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్కి ముందు మనం ద యూజ్ చేస్తాం. Okay, so this is rule number 1. Coming to rule number 2, when we speak of a particular person or thing or one already referred to, suppose long ago a king had 3 sons. One of the sons was blind అని రాసాం. See here, one of the sons అన్నా, one of sons అనుకోడు, one of the అని యూజ్ చేయాలన్నమాట. సో when we speak of a particular person or thing, అంటే పర్టికులర్గా వన్ ఆఫ్ ద సన్స్ అంటే సన్స్లో ఒకరు అని చెప్తున్నాం పర్టికులర్గా. సో దట్ టైమ్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ద. ఓకే, సో లాంగ్ ఎగో అ కింగ్ హ్యాడ్ 3 sons. వన్ ఆఫ్ ద సన్స్ వాజ్ బ్లైండ్. సో 3 sonsలో ఒకరు అంటే ఒక పర్టికులర్ సన్ని మనం ఒకరిని చూపిస్తున్నాం, పర్టికులరైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద యూజ్ చేస్తాం. So this is the third rule. So next, with the names of rivers, seas, mountains, etc. So rivers గానీ మౌంటైన్స్ కానీ లేకపోతే సీస్ కానీ పేర్లు, వాటి పేర్లు ఉంటాయి కదా. యమున, గంగా, తుంగభద్ర, కావేరి ఇవన్నీ రివర్సే. సీస్ ఇవన్నీ సీస్ ఉన్నాయి కదా. ఇలాంటి కాస్పియన్ సీ, బ్లాక్ సీ ఇవన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ మౌంటైన్స్ ఉన్నాయి, అరవలి మౌంటైన్స్, హిమాలయాస్, ఇవన్నీ కూడా మౌంటైన్స్. సో వీటికి ముందు మీరు ద యూజ్ చేయాలి. ద గంగా, అరేబియన్ సీ, ద అరేబియన్ సీ, హిమాలయాస్, ద హిమాలయాస్. సో ఇలాంటి వాటికి ముందు మనం రివర్స్ పేర్లకి ముందు, అలాగే సీస్ పేర్లకి ముందు, మౌంటైన్స్ పేర్లకి ముందు కూడా మనం ద యూస్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ రూల్. ఫోర్త్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద హోలీ బుక్స్. మనకి హిందూస్కి ఏముంది, భగవద్గీత, భారతం, రామాయణం, ఇవన్నీ హోలీ బుక్స్ ఉన్నాయి కదా. అలాగే ముస్లిమ్స్కి ఖురాన్, అలాగే క్రిస్టియన్స్కి ఏముంది, బైబిల్ ఉంది. సో ఈ బుక్స్, హోలీ బుక్స్కి ముందు కూడా మీరు ద యూస్ చేయాలి. ఓకే, ద బైబిల్, ద గీత. యూ కెన్ యూస్ క్యాపిటల్ లెటర్ ఆల్సో, నో ప్రాబ్లం. ద క్యాపిటల్ లెటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ద గీత అంటే భగవద్గీత అన్నమాట. ఓకే, ద ఖురాన్. సో ఇది ఫోర్త్ రూల్. సో బిఫోర్ ద హోలీ బుక్స్ ఆల్సో we have to use the యూస్ చెయ్యాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 4 రూల్స్. నెక్స్ట్, బిల్డింగ్స్, మాన్యుమెంట్స్. తెలుసు కదా అందుకే మాన్యుమెంట్స్, రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్, ఇవన్నీ కూడా మాన్యుమెంట్సే. వీటన్నిటికీ ముందు కూడా మనం ద యూస్ చేయాలి. అర్థమైందమ్మా అందరికీ? సో బిఫోర్ పబ్లిక్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్స్, లైక్ సి ఫిఫ్త్ రూల్, దిస్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. సపోజ్ గోల్డెన్ టెంపుల్ అని ఉంది, ద యూస్ చేయాలి. ద గోల్డెన్ టెంపుల్, ఇవన్నీ మాన్యుమెంట్స్ కదా. టెంపుల్, ద రెడ్ ఫోర్ట్, ద తాజ్ మహల్, ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. నెక్స్ట్, సిక్స్త్ రూల్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎక్సెట్రా. న్యూస్ పేపర్, ద హిందూ అంటాం. న్యూస్ పేపర్స్ తెలుసు కదా అందరికీ, న్యూస్ పేపర్స్, ద హిందూ. ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ న్యూస్ పేపర్స్కి ముందు కూడా, అంటే దాని పేరుకి ముందు కూడా ద యూజ్ చేయాలి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాంటి వాటికి కూడా మనం ద యూజ్ చేయాలి. నెక్స్ట్, కమింగ్ టు సెవెంత్ రూల్, బిఫోర్ యూనిక్ నౌన్స్, సపోజ్ ద స్కై, మూన్, స్టార్స్, ఇవన్నీ కూడా మనకి యూనిక్ అన్నమాట. యూనిక్ నౌన్స్ అంటారు వాటిని. సో వాటికి ముందు కూడా మనం ద యూజ్ చేయాలి. ద స్కై, ద మూన్, యూనిక్ నౌన్స్ అంటారు వీటిని. యూనిక్ నౌన్స్ అన్నమాట, స్పెషల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఎయిత్ వన్ ఈస్ బిఫోర్ an adjective when the noun is before an adjective. Suppose see, rich are not always happy. ఇక్కడ దీనికి ముందు అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యాడ్జెక్టివ్, రిచ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. సో దానికి అంటే ఇక్కడ ద రిచ్ అంటే ద రిచ్ పీపుల్ అని అర్థం. సో దీనికి ముందు, ఇలాంటి వాటికి ముందు కూడా ద యూజ్ చేయాలి. ద రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. ఓకే, నౌన్ ఇది కూడా నా అంటే ఇక్కడ ఏమైందంటే రిచ్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. ఇలాంటి యాడ్జెక్టివ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం ద కంపల్సరీ యూజ్ చేయాలి. వాటికి ముందు ద యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, యాజ్ అన్ adverb with comparatives. See here,
the higher we go, the cooler it is. రెండింటిని కంపేర్ చేస్తున్నాం అనమాట. అంటే అలా పైకి వెళ్తున్న కొలది మనకి కూల్గా అనిపిస్తుందని చెప్పడం అనమాట ఇక్కడ. సో ద హయ్యర్ వి గో ద కూలర్ ఇట్ ఈస్ అని చెప్పారు. సో వీటికి మనకి కంపారిటివ్ డిగ్రీ యూస్ చేస్తున్నాం. హయ్యర్, కూలర్ అనేది మనకి ఇక్కడ కంపారిటివ్స్ అనమాట. రెండు కంపేర్ అవుతుంది. సో దానికి ముందు కూడా కంపారిటివ్స్ ఎక్కడైతే యూస్ చేస్తామో వాటికి ముందు కూడా ద యూస్ చేయాలి సెంటెన్స్ ఫార్మేషన్లో. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? 2 కంపారిటివ్స్ యూస్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్లో దట్ టైమ్ ఆల్సో యూ హ్యావ్ టు యూస్ ద యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద 9 రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో వెన్ వీఆర్ యూజింగ్ ద. సో ఎక్కడ పడితే అక్కడ మనం ద యూస్ చేయకూడదు. సో వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్?